ఓం నమో వెంకటేశాయ. సకల భువనరాజం సర్వశాస్త్రార్థబీజం నయనజిత సరోజం సర్వదా సత్సమాజం అధకరి మృగరాజం సేవకామర్త్యరాజం దశరథ సుతనూజం నౌమ్యహం రాజరాజం. సకల శాస్త్రములకు ఆధారభూతమైనటువంటి వాడు, ఆపదోద్ధరణకై పరితపించువాడు, దీనవత్సలుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 376వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి సంకీర్తనను ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి నీవు నీళ్లు నమిలితేనే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములో మించి. నీవు నీళ్లు నమిలితేనే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదములో మించి. మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి, మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి. మోవి బారనమ్మితేనే ముగిసిర సురులు, మోదమోది గిరిపితే మోదులో కాలు నిలిచి. మోవి బారనమ్మితేనే ముగిసిర సురులు. హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి ఘోరగిరి తేనీరై కొండలెల్ల తెగబారి మారుకొంటి బయటనే మడుగులై నిలిచి. ఘోరగిరి తేనీరై కొండలెల్ల తెగబారి మారుకొంటి బయటనే మడుగులై నిలిచి. చేరి అడుగు వెట్టితే శిలకు ప్రాణము వచ్చి, చేరి అడుగు వెట్టితే శిలకు ప్రాణము వచ్చి. కోరిని కావలనంటే కొండె గొడుగాయెను, చేరి అడుగు వెట్టితే శిలకు ప్రాణము వచ్చి. కోరిని కావలనంటే కొండె గొడుగాయెను. హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి కొంగు జారినంతలోని కూలిను త్రిపురములు, కంగి గమనించి తేని కలిదోషములో మాని. కొంగు జారినంతలోని కూలిను త్రిపురములు, కంగి గమనించి తేని కలిదోషములో
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 47 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా.
వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన అయోధ్యాక్షేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నిర్యాతాస్తేన వీరేణ సహ నిత్యం జితాత్మనా విహీనాస్తేన చ పునః కథం పశ్యామ తాం పురీం. తమసా నదీ తీరంలో రాముడితో వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు, ఆ రాముడిని అనుసరించి వచ్చినటువంటి ఆ వృద్ధులు వారెవరైతే ఉన్నారో వారందరూ కూడా రాముడు కనిపించకపోయేటప్పటికి వెతుక్కుంటూ బాధపడుతూ తమకు మరణమే శరణము అని భావిస్తూ, మరి మరణించడం కూడా ఆత్మహత్య అనేది దోషమవుతుంది కావున అలాగా ఆత్మహత్యా దోషము రాకుండా ప్రాయోపవేశం ద్వారా కానీ మహాప్రస్థానం ద్వారా కానీ అగ్నిప్రవేశం ద్వారా కానీ ఇలా దీక్షగా మరణించాలి అని అనుకున్నవారై అటు ఇటు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే అక్కడ రథపు జాడలు కనిపించాయి. మరి ఇంకా అనుకుంటూ వాళ్ళు అంటున్నారు ఏమని, రాముడితో పాటు వచ్చినటువంటి మనము, రాముణ్ణి తీసుకుని వనానికి వచ్చినటువంటి మనము రాముణ్ణి మాత్రము వదిలేసి అయోధ్య నగరానికి వెళితే వాళ్ళందరూ ఏమంటారు, నిత్యం జితాత్మనా వీరేణ, ఎల్లప్పుడూ కూడా జితేంద్రియుడైనటువంటి వాడు, అదేవిధంగా తన మనస్సు బుద్ధి ఆత్మ అన్నింటినీ కూడా తన వశము చేసుకుని ఉండేటటువంటి వాడైన ఆ రామచంద్రుడు వీరేణ తేన సహా, అటువంటి వాడైన వీరుడైనటువంటి రామచంద్రునితోటి కలిసి నిర్యాతాః, అయోధ్యానగరం నుండి బయటకు వచ్చిన రాముణ్ణి అనుసరించి ఈ వనానికి వచ్చినటువంటి మనము తేన విహీనాః, ఆ రాముడు లేకుండా వచ్చేటప్పుడేమో రాముడితో పాటు వచ్చామా, ఇక ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడేమో రాముడు లేకుండా కనుక తిరిగి వెళ్ళినట్లయితే తాం పురీం కథం పశ్యామః, అసలు అయోధ్య నగరాన్ని మనం ఎలా చూడగలము, అక్కడ ఉన్నటువంటి వారికి ఎలా ముఖం చూపించగలం, ఇది సాధ్యపడే విషయమేనా అని వాళ్ళు అనుకుంటూ వెతుకుతూ ఉంటే ఇతీవ బహుధా వాచః బాహుముద్యమ్యతే జనాః విలపంతస్మ దుఃఖార్తాః వివత్సా ఇవ ధేనవః. ఇలాగ వాళ్ళు అనేక రకాలుగా రాముణ్ణి తలుసుకుంటూ, రాముడు లేకుండా అయోధ్య నగరానికి వెళితే జరిగేటటువంటి పరిణామములు, అక్కడ వారికి కలిగేటటువంటి దుఃఖాన్ని తలుచుకుంటూ బాధపడుతూ తే జనాః దుఃఖార్తాః, అలాగ రాముడు కనిపించక తమసా నదీ తీరంలో వెతుకుతున్నటువంటి ఆ జనులందరూ కూడా బాహుం ఉద్యమ్య, రెండు చేతులు కూడా పైకి ఎత్తి ఇతీవ వాచః బహుధా, ఈ రకమైనటువంటి మాటలను, అనేక మాటలను ఇలాగ శోకంతో మాట్లాడుతూ బాధపడుతూ చేతులెత్తి రామా రామా అని చెప్పి పిలుస్తూ వాళ్ళు వివత్సాహ ధేనవః ఇవ, దూడలను కోల్పోయినటువంటి ఆవుల వలె, దూడ కనిపించనప్పుడు ఆవు తలపైకెత్తి అంబా అంబా అని అరుస్తూ ఆ దూడ కోసమని ఏ విధంగా అయితే వెతుకుతూ ఉంటుందో, అలాగే రాముడి కనిపించినటువంటి ఈ పురప్రజలందరూ కూడా ఆ తమసా నదీ తీరంలో రామా రామా అనుకుంటూ వెతుకుతూ ఉన్నారు. కానీ రాముడు అక్కడ లేడు కదా, అలాగ వాళ్ళు బాధపడుతూ వెతుకుతూ శోకిస్తూ ఉన్నారు.
శోకిస్తూ ఉంటే మరి ఆ వెతకటంలోనే రథమార్గం అనేది కనిపించింది. రథచక్రముల యొక్క ఆ జాడలు తెలిసాయి. తతో మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః మార్గనాశాద్విషాదేన మహతా సమభిప్లుతా. తతః ఇంకా ఆ తర్వాత క్షణం మార్గానుసారేణ ఒక్క క్షణం వారికి ఒక రకమైనటువంటి అనుకూలమైన పరిస్థితిలాగా కొద్దిపాటి ఆనందం అనేది కలిగింది. ఎందుకని అంటే ఆ రథం వెళ్ళినటువంటి జాడలు, రథచక్రము యొక్క ఆ అరలు ఆ ఇసుకలో కనిపించాయి. కనిపించేటప్పటికీ మార్గానుసారేణ కించిత్ గత్వా, ఆ రథం చక్రాలు ఏ మార్గాన్ని అయితే సూచిస్తున్నాయో, రథచక్రము యొక్క అచ్చులు ఆ జాడలు ఏ మార్గం గుండా వెళుతున్నాయో ఆ జాడలను బట్టి కొంత దూరం వాళ్ళు వెళ్ళారు, ఉత్తర దిక్కుగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మార్గనాశాత్ మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ ఇంకా అక్కడ నుంచి రథచక్రం యొక్క జాడలు కనిపించడం లేదు. అదేంటండి, కొంత దూరం కనిపించి కొంత దూరం కనిపించకుండా ఎలా ఉంటాయి? ఒకవేళ తిప్పుకొచ్చినటువంటి వెనక్కి తిప్పి వచ్చిన ఆ రథం యొక్క జాడలు కూడా కనిపించి తీరుతాయి కదా అని అంటే, ఆ ఇసుకలోనూ మామూలు నేల మీద వెళ్ళినప్పుడు రథం యొక్క ఆ చక్రముల అరలుబడి జాడలు కనిపిస్తాయి, కానీ గడ్డి ఉన్నటువంటి చోట, ఆకులు ఉన్నటువంటి చోట రథం జాడలు, చక్రముల జాడలు కనిపించవు. సుమంత్రుల వారు తెలివిగా ఏం చేశారు, అయోధ్యానగరం వైపుగా కొంత దూరం రథాన్ని ఆ ఇసుకలో పోనించిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశారు, గడ్డి ఉండేటటువంటి ప్రదేశాల మీదుగా రథాన్ని తిప్పి తీసుకువచ్చారు. అందువల్ల అయోధ్యానగరం వైపుకు వెళుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో రథ మార్గము ఆ అరలు కనిపించాయి, కానీ ఆ తరువాత రథం ఎక్కడికి వెళ్ళింది అనే ఆ రథం యొక్క జాడ అనేది తెలియలేదు. ఈ విధంగా మార్గనాశాత్ రథమార్గము కనిపించకపోయేటప్పటికీ పునః మహతా విషాదేన సమభిప్లుతా, మళ్ళీ వారికి శోకం అనేది ఆవరించిందిట. అప్పటి వరకు శోకిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రథమార్గం కొంత కాస్త కనిపించిందో, రథం చక్రం యొక్క జాడలు కనిపించాయో, కొద్దిగా కాస్త వారి యొక్క మనస్సుకి కొంత ఊరట కలిగింది, ఆనందిస్తున్నారు. ఈ రథమార్గం గుండా వెళ్ళినట్లయితే రాముణ్ణి మనం చేరుకోగలుగుతాము అని చెప్పి ఆ రథచక్రాల అరలను బట్టి అలా వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ చక్రముల జాడ, రథం యొక్క జాడ అనేది కనిపించలేదు. పోనీ రథం ఎటువైపుకు వెళ్ళిందా అనే జాడ కూడా కనిపించకుండా ఉన్నది అక్కడ. మరి సుమంత్రుల వారు రథాన్ని నడపడంలో, రథమార్గం తెలిసినటువంటి వారిలో ఎంతో గొప్పవారు కదా. అందుకనే ఆ వెళ్ళేటటువంటి మార్గం మాత్రం ఆ జాడ తెలిసే విధంగా వెళ్ళాడు. తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు గడ్డి ఉన్నటువంటి ప్రదేశం మీదుగా, మైదానముల మీదుగా రావడంతో ఆ రథము యొక్క చక్రముల జాడలే అక్కడ పడలేదు, గుర్తులు పడలేదు, దాంతో వారికి కనిపించలేదు. ఇంకా రథం ఎక్కడికి వెళ్ళిందో తెలియక మరలా వాళ్ళు విషాదంలోకి, బాధలోకి వెళ్ళిపోయారు. రథస్య మార్గనాశేన న్యవర్తంత మనస్వినః కిమిదం కిం కరిష్యామః దైవేనోపహతా ఇతి. అలాగ వచ్చి రథమార్గం కనిపించక ఎటు వెళ్ళిందో రథం తెలియక పాలుపోయినటువంటి స్థితిలో మనస్వినః, మంచి మనస్సు కలిగినటువంటి వారు, ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ అవకాశాన్ని విడిచిపెట్టకుండా రాముణ్ణి చేరుకోవాలి అనే పరిపూర్ణమైన మనస్సు కలిగినటువంటి ఆ అయోధ్యాపుర ప్రజలు రాముణ్ణి అనుసరించి వచ్చి రాముడి కనిపించకపోవడం వల్ల వెతుక్కుంటున్నటువంటి ఆ జనులు రథస్య మార్గనాశేన, రథమార్గం వెంట కొంత దూరం వెళ్ళి ఆ రథమార్గం ఇక కనిపించకపోయేటప్పటికీ మరి అంటే ఆ ఉత్తరాభిముఖంగా అయోధ్యానగరం వైపుగా రథమార్గం అనేది ఉన్నది కదా, ఆ రథమార్గం కొంత దూరం తర్వాత కనిపించకపోయేటప్పటికీ కిమిదం, ఏమిటి పరిస్థితి, ఏం చెయ్యగలం, కిం కరిష్యామః, ఏం చెయ్యగలం ఇంకా మనం, కనీసం జాడ కూడా తెలియటం లేదే. దైవేన ఉపహతాః, దైవము చేతనే మనం కొట్టబడ్డాం, దైవమే మనకు ప్రతికూలంగా ఉన్నది, అందుకనే కనీసం ఆ రథచక్రముల జాడ కూడా మనకు కనిపించటం లేదు అని అన్నారు. అనుకుంటూ బాధపడుతూ ఉన్నారన్నమాట.
అందుకనే అంటారు కదా, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని. వారి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటే రాముడి యొక్క ఆలోచన మరో రకంగా ఉన్నది. మరి ఈ రెండింటిలో ఏది బలమైనది అంటే దైవమేవ పరం మన్యే అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఇది. దైవము యొక్క సంకల్పం, విధి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అదే బలమైనది, అదే జరుగుతుంది. మరి వీళ్ళు తలచినది సంకల్పము, రాముడు తలచినది సంకల్పం. కానీ ఇద్దరి సంకల్పాల్లో రాముడి యొక్క సంకల్పమే నెరవేరుతుంది తప్ప వీరి సంకల్పం అనేది జరగదు కదా. మరి అందుకనే ఇక్కడ దైవ సంకల్పం ఇలాగే ఉన్నదేమో. దైవమే మనకు ఈ విధంగా ప్రతికూలంగా ఉంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాము, ఎక్కడికి వెళ్ళగలుగుతాము అని వాళ్ళు నిస్త్రాణం చెంది ఇంకా ఓపిక నశించినటువంటి వారై తతో యథా గతేనైవ మార్గేణ క్లాంత చేతసః అయోధ్యామగమన్ సర్వే పురీం యధిత సజ్జనాం. ఇంకా ఓపిక నశించి ఏమీ చెయ్యలేనటువంటి పాలుపోనటువంటి స్థితిలో మార్గము కాడదాకా ఎటు వెళ్ళాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారు అందరూ ప్రజలందరూ కూడా క్లాంత చేతన, అలసిపోయినటువంటి మనస్సు, అలసిపోయినటువంటి శరీరము కలిగినటువంటి వారై యధిత సజ్జనాం అయోధ్యాం పురీం, రాముడు దూరం అవ్వటం ద్వారా విలపిస్తున్నటువంటి ఆ అయోధ్య నగరంలోకే. చూడండి, ఇక్కడ వీళ్ళు రాముడికి దూరమై విలపిస్తున్నారు, అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉన్నది. కావున యధిత సజ్జనాం, కలత చెంది దుఃఖపడుతూ ఉన్నటువంటి జనులు కలిగినటువంటి అయోధ్యాం పురీం, అయోధ్య నగరంలోకి అగమన్, ఆ అయోధ్యానగరం యొక్క మార్గం ఏదైతే ఉందో యథాగతేన మార్గేణ ఏవ అగమన్, ఏ మార్గంలో అయితే అయోధ్యానగరం నుండి వచ్చారో వాళ్ళు బయటకి అదే మార్గం గుండా అయోధ్యానగరానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎందుకు అయోధ్యానగరానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు అంటే సుమంత్రుల వారు అక్కడ ఏర్పరిచినటువంటి జాడలు వీరిని భ్రమింపజేయటం కోసం సుమంత్రుల వారు ఆ రథాన్ని అయోధ్యానగరం వైపుకు తీసుకువెళ్ళి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ రథం యొక్క జాడలు పడకుండా మరలా తిప్పి రాముడి దగ్గరకు తీసుకువచ్చేశాడు. మరి ఈ రథమార్గం అనేది అయోధ్యానగరం వైపుకు కొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించలేదు. కావున రాముడు అయోధ్యలోకి వెళ్ళాడేమో అనే అనుమానంతో ఇక అంతకంటే వారికి మరొక అవకాశం కానీ మార్గము కానీ ఆలోచన కానీ ఇంకా రాలేదు. కావున ఆ ప్రజలు అయోధ్యానగరం వైపుకే వాళ్ళు ఏ మార్గంలో అయితే అయోధ్య నుండి వచ్చారో అదే మార్గంలో అయోధ్యానగరం వైపుకే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఆలోక్య నగరీం తాంచ క్షయ వ్యాకుల మానసా ఆవర్తయంత తే శ్రూణి నయనై శోక పీడితై. తర్వాత శ్లోకం కూడా కలిపి మనం అన్వయం చెప్పుకోవాలి. ఏషా రామేణ నగరీ రహితానాతి శోభతే ఆపగా గరుడేనేవ హ్రదాత్ ఉద్ధృత పన్నగా. ఇక్కడ ఆలోక్య, అల్లంత దూరంలో అయోధ్య నగరాన్ని చూచారు వాళ్ళు. చూసేటప్పటికీ సహజంగా అయోధ్య నగరాన్ని దూరం నుంచి చూస్తే మరింత త్వర కలుగుతుంది. ఎప్పుడు అయోధ్యానగరంలోకి వెళ్ళిపోదామా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా. పిల్లలను ఎక్కడికైనా సరే ఉద్యానవనానికో ఎక్కడికన్నా పార్కుకి ఎక్కడికన్నా తీసుకువెళ్ళాము అంటే ఆ గేట్ అంటే ఆ ద్వారాన్ని చూసిన వెంటనే పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారంటే ఏమిటి, ఆ లోపల ఉన్నటువంటి సౌకర్యములు, లోపల ఆనందాన్ని కలుగజేసేటటువంటి వస్తువులు, వాటి మీద ఉన్నటువంటి ఆతురతతోటి, తొందరతోటి పిల్లలు ఆ సమీపించిన కొద్దీ కూడా మరింత వేగంగా అలా ఉద్యానవనంలోకి వెళుతూ ఉంటారు కదా. అటువంటిది అంతకంటే గొప్ప ఆనందాన్ని కలుగజేసేది అయోధ్యానగరము. అయినప్పటికీ కూడా ఈనాడు రామచంద్రమూర్తి లేకపోవటం వల్ల అయోధ్యానగరము వెలవెలపోతూ కాంతి విహీనమై ఆనందానికి దూరమై శోక సముద్రంలా కనిపిస్తూ ఉన్నది. మరి అటువంటి అయోధ్యానగరాన్ని చూచి
తే తాం నగరీం ఆలోక్య, వారందరూ కూడా అయోధ్య నగరాన్ని చూచి దగ్గరకు వచ్చి సమీపించి ఆ పట్టణాన్ని చూచి క్షయవ్యాకుల మానసాహ, ఎలా ఉన్నది అయోధ్య పట్టణము అంటే ఎవరింటి ముందు కూడా శుభ్రపరిచి లేదు, ఏ ఇంటి ముందు కూడా ముగ్గు లేదు, ఏ ఇంట్లోనూ కూడా ఆనందం అనేదే లేదు. ఇలాగా చాలా అమంగళకరంగా అయోధ్య నగరము కనిపిస్తూ ఉన్నది. మరి అలాగా క్షయవ్యాకుల మానసాహ, ఎటువంటి అలంకరణ, ఎటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరమైనటువంటి వాతావరణము కనిపించనటువంటి, అదేవిధంగా కలత చెందినటువంటి మనస్సుతో కూడిన వారైన అటువంటి జనాలతో ఉన్నది. రామేణ సహిత ఏషా నగరి, రాముడికి దూరమైనటువంటి ఆ అయోధ్యానగరము హ్రదాత్ గరుణేన ఉద్ధృత పన్నగా ఆపగా ఇవ, ఒక మడుగు ఉన్నదనుకోండి, ఆ మడుగులో అనేకమైనటువంటి జీవులు అవి జీవిస్తూ ఉంటాయి. పాములు, అదేవిధంగా అందులో చేపలు మొదలైనవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. వాటన్నిటితో కూడి ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలాగే పద్మములతో ఉన్నప్పుడు ఆ మడుగు సరస్సు కొలను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలా కాకుండా ఏ ఏనుగులు గుంపో వచ్చి ఆ మడుగు మొత్తాన్ని చిందరవందర చేసి దాన్ని గందరగోళంగా చేసేసారనుకోండి, ఆ మడుగు చూడటానికి బాగుంటుందా? అందులో కళాకాంతులు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. అందులో ముఖ్యంగా ఎక్కడైతే జీవులకు హింస కలుగుతుందో ఆ జీవులకు హింస కలిగేటటువంటి ప్రదేశం అమంగళకరమైనటువంటిది అని చెప్పి అన్నారు. మరి అలాగ ఇక్కడ హ్రదాదుద్ధృత పన్నగా గ్రద్దల చేత ఆ మడుగులో ఉన్నటువంటి జీవులన్నీ కూడా పోడితే, అంటే ఆ గ్రద్దలు అందులో ఉన్నటువంటి జీవులను, పాములను, అదేవిధంగా చేపలను, వాటన్నిటినీ కూడా తీసుకువెళ్ళిపోతే జీవ విహీనమైనటువంటి మడుగులాగా, చెరువులాగా ఆ అయోధ్య నగరము కళావిహీనమై కనిపిస్తున్నది అని అంటున్నారు. రామేణ ఏష నగరి హరదాత్ గరుడేన ఉద్ధృత పన్నగా, గరుత్మంతుని చేత ఆ మడుగులో ఉన్నటువంటి పాములు మొదలైనవన్నీ కూడా తీసుకువెళ్ళబడితే ఖాళీ అయిపోయినటువంటి మడుగులాగా, కళావిహీనమైనటువంటి మడుగులాగా, జీవులు లేనటువంటి మడుగులాగా ఆ అయోధ్య నగరం కూడా రాముడు వెళ్ళిపోయేటప్పటికీ రాముడితో పాటే ఆనందము కూడా అయోధ్య నగరం నుండి వెళ్ళిపోయింది. గరుత్మంతుడు సర్పములను తీసుకువెళ్ళినట్లుగా రాముడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆనందములను తీసుకువెళ్ళిపోయాడు. మరి ఆనందాన్ని కోల్పోయినటువంటి అయోధ్య నగరం కళావిహీనంగా గోచరిస్తున్నది అని ఇతి అనుకుంటూ శోకపీడితై నయనై అశ్రూణి ఆవర్తయంత, ఈ విధంగా అయోధ్య నగరాన్ని చూస్తూ అయ్యయ్యో ఏ విధంగా ఉండేది అయోధ్య నగరము, ఇప్పుడు ఈ విధంగా అయిపోయినదే అని బాధపడుతూ రాముడితో పాటే కళా, కాంతి, ఆనందము కూడా అయోధ్య నగరం నుంచి వెళ్ళిపోయాయి. రాముడు వాటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలాగున్నది అయోధ్య నగరము అని వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఇంకా అంటున్నారు, చంద్రహీనమివాకాశం తోయహీనమివార్ణవం అపశ్చన్నిహతానందం నగరంతే విచేతసః. చంద్రుడు లేనటువంటి ఆకాశంలాగా, ఆకాశంలో చంద్రుడు ఉన్నప్పుడే ఆకాశానికి అందం. ఆకాశం వైపు ఎవరైనా చూచినా, ఆకాశం నుండి ఆహ్లాదాన్ని పొందినా దానికి కారణం ఆకాశం కాదు, ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడు. మరి అటువంటి చంద్రుడే లేనప్పుడు ఆకాశంలో ఎవరిని చూచి ఆనందిస్తారు, ఎవరి వల్ల ఆనందం అనేది కలుగుతుంది? కావున చంద్రహీనమివాకాశం, చంద్రుడు లేనటువంటి శూన్యమైనటువంటి ఆకాశంలా ఉన్న, అసలు ఆకాశం అంటేనే గగనం, శూన్యం అంటూ శూన్యమైనటువంటి దాన్నే ఆకాశం అని అంటాం. మరి ఆ శూన్యమైనటువంటి దాన్ని పరిపూర్ణంగా ఎప్పుడు భావిస్తాము అంటే చంద్రుడు ఉంటే ఆకాశాన్ని, ఏమీ లేనటువంటి ఆకాశాన్ని కూడా చంద్రుడు కనుక ఉన్నట్లయితే అది పరిపూర్ణమైనది అని చెప్పి భావిస్తాము. అందునుండి ఆనందాన్ని, సుఖాన్ని, ఆహ్లాదాన్ని పొందుతాము. ఇక్కడ
చంద్రహీన ఆకాశం, చంద్రుడు లేనటువంటి ఆకాశాన్ని ఎవరు చూడరు కదా. అలాగే రామచంద్రుడు లేనటువంటి అయోధ్యానగరం కూడా శూన్యమైనటువంటిదే. ఇంకా తోయహీనం అర్ణవం ఇవ, నీరు లేనటువంటి సముద్రాన్ని కూడా ఎవరు చూస్తారు? పైగా సముద్రంలో నీరు లేకపోతే ఆ సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా విలవిలలాడుతూ గిలగిల కొట్టుకుంటూ ఉంటాయి. నీటిలో జీవించే జీవులు, జలచరాలు నీరు ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాయి. ఆ నీరు లేకపోతే ప్రాణములు పోతూ అవి విలవిలలాడుతూ ఉంటాయి. అలాగా తోయహీన మివార్ణవ, నీరు లేనటువంటి సముద్రంలాగా ఉన్నది ఈ అయోధ్యానగరం. అంటే ఏమిటి? ఇక్కడ అయోధ్యానగరం రాముడు ఉన్నంత వరకు కూడా నీరు ఉన్నటువంటి సముద్రములాగా, అనేక జలచరములతోటి చాలా ఆనందంగా ఉన్నటువంటి సముద్రములాగా ఉన్నటువంటి అయోధ్యానగరము, రాముడు ఎప్పుడైతే అయోధ్య నుండి వెళ్ళిపోయాడో నీరు లేనటువంటి సముద్రములాగా, విలవిలలాడుతున్నటువంటి జలచరములతోటి ఉన్న సముద్రంలాగా, చాలా శోక సముద్రంలాగా ఉండదన్నమాట. అందుకనే అంటున్నారు, చంద్రుడు లేనటువంటి ఆకాశములాగా శూన్యమైపోయినది, నీరు లేనటువంటి సముద్రములాగా ప్రాణ సంకటంగా మారినటువంటిది అయిన ఆ అయోధ్యానగరం, రాముడు లేనటువంటి ఆ అయోధ్యానగరాన్ని చూచి వారు మరింతగా బాధపడుతూ ఉన్నారు. అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత తేతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపహత విశంతః నైవ ప్రజిజ్ఞుస్వజనం జనం వా నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః. ఇంకా చూడండి, వాళ్ళు అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. దుఃఖ ఉపహతాః, దుఃఖము చేత కొట్టబడి వాళ్ళు ఎవరైనా అయోధ్యానగరంలోకి వస్తున్నారు అంటే పూర్వం ఉన్నటువంటి ఆనందం కంటే ద్విగుణీకృతమైనటువంటి ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తారు. కానీ వాళ్ళు దుఃఖోపహతాః, దుఃఖము చేత బాగా పీడించబడినటువంటి వారి, శక్తి విహీనమై క్షీణించినటువంటి వారిలాగా ఉన్న వారు ప్రవినష్టహర్షాః, ఏమాత్రము కూడా ఆనందము అనేదే లేకుండా పూర్తిగా దుఃఖంలో ఉన్నటువంటి వారు, అసలు బొత్తిగా సంతోషం అనేది లేనటువంటి వారైన తే ఆ పురజనులు మహాధనాన్ని తాని వేష్మాని, గొప్పమైనటువంటి సంపదలు కలిగిన ఆ గృహములను దుఃఖేన విశంతః, వారి వారి ఇళ్ల దగ్గరికి చాలా దుఃఖంతో ప్రవేశిస్తున్నటువంటి వారే. సహజంగా ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళినప్పుడు, మరలా ఊళ్ళోకి తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందము ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ ఇంటిలోకి వెళ్ళేటప్పుడు కలిగే ఆనందం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళందరూ రాముడితో పాటు వెళ్ళి రాముణ్ణి కోల్పోయి తాము ఒక్కరే తిరిగి రావటం ద్వారా తమ అయోధ్యానగరానికి తిరిగి వస్తున్న ఆనందం అనేదే లేదు. తమ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నప్పటికీ కూడా వీరిలో ఆనందం అనేదే ఏమాత్రమూ లేదు. తాని వేష్మాని దుఃఖేన విశంతః, వారి వారి గృహములలోకి చాలా కష్టంగా, చాలా భారంగా ప్రవేశిస్తున్నటువంటి వారై స్వజనం వా జనం వా నైవ ప్రజిజ్ఞు, తన వారిని కానీ లేకపోతే ఎవరిని ఇతరులైనా సరే వాళ్ళు తనవారా పరాయివారా లేక తన బంధువులా కాదా అని అలా గుర్తించడం కూడా ఎవరో చేయటం లేదు. అంటే ఏమిటి? వారి యొక్క బుద్ధి, అదేవిధంగా వారి యొక్క మనస్సు కూడా బాగా బాధపడింది. ఆ మనస్సు బాధపడటం ద్వారా బుద్ధి పూర్తిగా క్షీణించింది. దానితోటి అసలు ఎదుటి వస్తున్నటువంటి వారు ఎవరెవరు అనే గుర్తించడం కూడా, ఆ గుర్తించేటటువంటి శక్తిని కూడా వారు కోల్పోయారు. స్వజనం వా జనం వా, తమ బంధువులను కానీ, అంటే ఏమిటి, తన భార్యా బిడ్డలను లేకపోతే తన బంధువులను కానీ, జనం వా పురజనులు, తమ ఊరికి సంబంధించినటువంటి వారు అనే విషయాన్ని కానీ నైవ ప్రజిజ్ఞు, సరిగా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు అయోధ్యానగరంలోకి వచ్చిన, తమ ఇళ్ల వద్దకు వచ్చినప్పటికీ తమ మనస్సు నిండా కేవలము రాముని ఆలోచనే ఉన్నది, రాముని యందే ధ్యాస ఉన్నది. అందువలన వారు ఎదుటి పడుతున్నటువంటి వారు తన భార్యా బిడ్డలైనా సరే వారిని పట్టించుకోవటం లేదు. తమ ఊరి వారు, తమ పుర ప్రజలైనప్పటికీ కూడా
వారిని ఎవరిని పట్టించుకోవటం లేదు. అలాగ వారు అలా ఇళ్లలోకి అచేతనంగా ఉన్నట్లుగా నిశ్చేష్టులైపోయి అలా వెళుతూ ఉన్నారు తప్ప ఎవరిలోనూ కూడా చైతన్యం అనేదే లేదు, ఆనందం అనేది అస్సలు లేనే లేదు. ఈ విధంగా తమసా నదీ తీరంలో రాముడికి దూరమైనటువంటి అయోధ్యాపుర ప్రజలు ఆ రథమార్గాన్ని సుమంత్రుల వారు వీరిని భ్రమపెట్టడానికి ఏర్పరిచినటువంటి రథమార్గాన్ని పట్టుకుని అలాగా కొంత దూరం వచ్చిన తర్వాత రథమార్గం కనిపించగా అయోధ్యానగరంలోకి ప్రవేశించి వారందరూ కూడా ఎంతో దుఃఖంతో ఉన్నారు. అదేవిధంగా తమవారు పరాయివారు అని తమవారు తమ ఊరివారు అని గుర్తించడం కూడా మానేసి అలా దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్నారు. వీరిని చూచినటువంటి అయోధ్యాపుర ప్రజలు కూడా రాముడు మనకు పూర్తిగా దూరమయ్యాడనే ఆలోచనలోకి వచ్చే పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా వచ్చినటువంటి వారిని తేరిపారా చూస్తూ అడుగుదామని ప్రయత్నిస్తున్నారు. కానీ వచ్చినటువంటి వారు ఎవ్వరూ కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు. అందరి యొక్క ముఖములలోనూ పూర్తి శోకమే కనిపిస్తూ ఉన్నది. తేతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపహతా విశంతః నైవ ప్రజిజ్ఞుస్వజనం జనం వా నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః. చూడండి, ఇక్కడ మహాధనాన్ని గొప్ప సంపదలతో కూడినటువంటి ఆ ఇళ్ళు, ఆ గృహములు, అంటే ఇంట్లో ఆనందం అనేది సంపదల వల్ల వచ్చేటటువంటిది కాదు. మనస్సులో ఆనందంగా ఉన్నప్పుడే ఇంట్లో ఆనందం అనేది వస్తుంది తప్ప ఇంట్లో సంపదలో లేకపోతే విలువైనటువంటి వస్తువులో లేకపోతే పరిజనమో వీరు ఉండటం ద్వారా వచ్చేటటువంటిది కాదు అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. ఎంత సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాముడికి దూరమైనటువంటి దుఃఖము వీరిని విడిచిపెట్టడం లేదు. ఆ శోకంతో వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. ఆ తర్వాత మనం తర్వాత సర్గను రేపటి ప్రవచనంలో ప్రారంభించుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భక్తులకు విజ్ఞప్తి, రేపటి రోజున 2వ తారీఖున మన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి యందు ఏకదిన దీక్షగా అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ప్రాతకాలంలో 6 గంటల నుండి కూడా ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. ఒక్క రోజులో మనం ఈ సుందరకాండను అందులో ఉన్నటువంటి 2800 శ్లోకములను, దాదాపుగా అంతకు పైన ఉన్నటువంటి శ్లోకములను, సంక్షేప రామాయణాన్ని, పట్టాభిషేక సర్గను, వీటినన్నింటినీ కూడా చక్కగా మనం వేద పండితుల ద్వారా పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. పైగా ఇక్కడ స్వామివారు అవతరించినటువంటి ఈ తిరుమల నుండి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ దాన్ని అనుసరిస్తూ మనం పారాయణ చేయటం అనేది ఎంతో విశేషమైనటువంటి ఫలములను ఇస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నిర్యాతాః నిర్యాతాః తేన వీరేణ సహ నిత్యం జితాత్మనా విహీనాః తేన చ పునః కథం పశ్యామ తాం పురీం ఇతీవ బహుధా వాచః బాహుముద్యమ్య తే జనాః విలపంతి స్మ దుఃఖార్తాః వివత్సాః ఇవ ధేనవః తతః మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః మార్గనాశాత్ విషాదేన
మహతా మహతా సమభిప్లుతాః సమభిప్లుతాః రథస్య రథస్య మార్గనాశేన మార్గనాశేన న్యవర్తంత న్యవర్తంత మనస్వినః మనస్వినః కిమిదం కిమిదం కిం కరిష్యామః కిం కరిష్యామః దైవేన దైవేన ఉపహతా ఇతి ఉపహతా ఇతి తతః తతః యథా గతేనైవ యథా గతేనైవ మార్గేణ మార్గేణ క్లాంతచేతసః క్లాంతచేతసః అయోధ్యాం అయోధ్యాం అగమన్ సర్వే అగమన్ సర్వే పురీం పురీం వ్యథిత సజ్జనాం వ్యథిత సజ్జనాం ఆలోక్య ఆలోక్య నగరీం తాం చ నగరీం తాం చ క్షయవ్యాకులాం క్షయవ్యాకుల మానసాః మానసాః క్షయవ్యాకుల మానసాః క్షయవ్యాకుల మానసాః ఆవర్తయంత ఆవర్తయంత తే శ్రూణి తే శ్రూణి నయనైః నయనైః శోకపీడితైః శోకపీడితైః ఏషాం ఏషా రామేణ నగరీం రామేణ నగరీ రహితాం రహిత నాతిశోభతే నాతి శోభతే ఆపగాం ఆపగా గరుడేనేవ గరుడేనేవ హ్రదాత్ హ్రదాత్ ఉద్ధృత పన్నగా ధృతపన్నగా చంద్రహీనం చంద్రహీనం ఇవాకాశం ఇవాకాశం తోయహీనం తోయహీనం ఇవార్ణవం ఇవార్ణవం అపశ్యత్ అపశ్యత్ నిహతానందం నిహతానందం నగరంతే నగరంతే విచేతసః చేతసః తేతాని వేష్మాని ఏతాని వేష్మాని మహాధనాని మహాధనాని దుఃఖేన దుఃఖేన దుఃఖోపహతా విశంతః దుఃఖోపహతా విశంతః నైవ ప్రజజ్ఞుః నైవ ప్రయుజ్ఞుః స్వజనం జనం వా స్వజనం జనం వా నిరీక్షమాణాః నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః వినష్టహర్షాః తేతాని వేష్మాని మహాధనాని ఏతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపహతా విశంతః దుఃఖేన దుఃఖోపహతా విశంతః నైవ ప్రజజ్ఞుస్వజనం జనం వా నైవ ప్రజజ్ఞస్వజనం జనం వా నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తచత్వారింశः సర్గः సప్తచత్వారింశः సర్గः. భక్తులకు విజ్ఞప్తి, రేపటి రోజున ఏకదిన దీక్షగా అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమం ఉంటుంది కావున మన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమం రేపటి రోజున ఉండదు. తర్వాత రోజు నుంచి మరలా యథాపూర్వంగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.